ఆపై తర్వాతది సఖ్యం, భగవంతుడితో స్నేహం చెయ్యాలి. అనగా భగవంతుని కథలు ఇంటికి వెళ్ళాక మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి, అది స్నేహం. భగవద్భక్తులతో స్నేహం చేయండి, మళ్ళీ పనికిమాల కబుర్లొద్దు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో పురాణానికి ఆయనే రమ్మంటే వచ్చావు గురువుగారు, లేకపోతే నేను ఎవరన్నా పిలిచారా అని మళ్ళీ వీళ్ళలో వీళ్ళు వాట్సాప్లు మళ్ళీ అలాంటివి పెట్టుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఉత్తమమైన మాటలు తప్ప పనికి మాలిన మాటలు లేకుండా భగవద్భక్తులతో స్నేహము, భగవత్ కథలతో స్నేహము, భగవంతుని ఆలయములతో స్నేహము, ఇదంతా సఖ్యము. ఆలయములతో స్నేహం అంటే ఏమిటో తెలిసిన? కొంతమంది భక్తుల్ని చూశాను, ఒక 3 లేక 4 మనుషుల్ని. వాళ్ళట 365 రోజులు ఈ గుడికి వచ్చి దండం పెట్టుకుంటారట గుంటూరులో. మాకు గుడితో స్నేహం అండి అన్నారు. దీనికే సఖ్య భక్తి అని పేరు. వాళ్ళు పురాణం ఉన్నా లేకపోయినా రోజు వస్తారు, 365 రోజులు వస్తారు వాళ్ళు. కొంతమంది పురాణం ఉన్న రోజుల్లో వస్తారు, కొంతవరకు అదొక రకమైన సఖ్యం, పురాణ సఖ్యం. కానీ ఎప్పుడూ ఇక్కడ ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, దగ్గర ఉన్నవాళ్ళు రావచ్చుగా, అది సంపూర్ణ సఖ్యం. అసలు పురాణం జరుగుతున్నప్పుడు కూడా రానివాడు ఉన్నారే, ఇహవాడు మహాసఖ్యం, ఎవరితో? యముడితోటి అనమాట వాడు. కాబట్టి భగవంతునితో, భగవత్ కథలతో, భగవద్ ఆలయములతో, భగవంతునికి సంబంధించినటువంటి వస్తువులతో సఖ్యం చెయ్యాలి. చిట్ట చివరిది ఆత్మనివేదనం, తనను తాను సమర్పించుకోవాలి సంపూర్ణముగా. పరమేశ్వర, నా మనస్సు, నా శరీరం ఇవన్నీ నీవే, నువ్వే గురువువి, నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి అని అన్నీ ఆయనకి సమర్పించాలి. అది ఒక్క బలిచక్రవర్తి చేశాడు. సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. తనను తాను సంపూర్ణముగా సమర్పించుకున్నాడు బలి. అందుకే అంతటి భక్తుడు, సాటి వచ్చే భక్తుడు మరొకడు లేకుండా అయిపోయాడు. వీటిల్లో ఏదో ఒక ధర్మమును పట్టుకున్న వాళ్ళు తరిస్తారు. ధర్మదేవత తప్ప, ధర్మమును పట్టుకున్నవాడు తప్ప మరొకడెవడు తరించడు అని వెంటనే శివుడు అదృశ్యమైపోయాడు. అప్పుడు ఈశ్వరుడి యొక్క హెచ్చరిక వల్ల బ్రహ్మదేవుడు, ఎంత విచిత్రం ఇది, నా వంటి వాడు ఈ సంధ్య యొక్క వ్యామోహంలో పడిపోవటమా అనుకుని ఒక్కసారి తనని అదుపులో పెట్టుకున్నాడు. ఇంద్రియ వికారాలు విడిచిపెట్టాడు. వెంటనే ఆయన శరీరం నుంచి కొంత చెమట బయటకు వచ్చింది. బ్రహ్మకి చెమట పుట్టదు, కానీ వికారం వల్ల ఆయనకు కూడా చెమట పుట్టింది. ఆ చెమట కింద పడింది. అందులోంచి అగ్నిశ్వాత్తులు అనే పితృదేవతలు పుట్టారు. ఈ పితృదేవతలకి సాయం చేసే పితరులు పుట్టారు. పితృదేవతలు, పితరులు అనే పేరుతో అగ్నిశ్వాత్తులు అనేవాళ్ళు ఈ చెమట నుంచి పుట్టారు. వీళ్ళంతా చెమట నుంచి పుట్టడం వల్ల కాటుకలాగా నల్లగా ఉన్నారు. వాళ్ళ కళ్ళు మాత్రం తామర పువ్వుల్లో ఉన్నాయి. వాళ్ళు ఇంద్రియ నిగ్రహం పొందుతున్నప్పుడు బ్రహ్మగారి చెమట నుంచి పుట్టడం వల్లే సంసారం మీద వైరాగ్యంతో యమలోకానికి నైరుతి దిక్కులో పితృదేవతలు అనే పేరుతో నివసిస్తున్నారు. వాళ్ళకి మాత్రం ఏ కోరికలు ఉండవు. యతులు, వైరాగ్య సంపన్నులు. అందుకే వాళ్ళ కార్యక్రమం మాత్రం ఆపకూడదట. పితరుల కార్యక్రమం, పితృ కార్యక్రమం ఆపకూడదు. తల్లిదండ్రుల పేరు పెట్టి పితృదేవతలకి ఇస్తున్నదే తద్దినం అంటే. తద్దినం అంటే ఏంటని కొంతమందికి అనుమానం వస్తుంది. మా అమ్మగారు, నాన్నగారు ఎప్పుడూ 50 ఏళ్ల క్రితం పోయారు, ఇంకా వాళ్ళు నరకంలోనో స్వర్గంలోనో ఉంటారా, లేక వాళ్ళు ముక్తికి వెళ్ళొచ్చు కదా, లేక పునర్జన్మ ఎత్తారు కదా, అప్పుడు వాళ్ళకి ఈ తద్దినం ఎందుకని అడిగిన వాళ్ళు ఉన్నారు కొందరు. తద్దినం పేరుతో నువ్వు పెడుతున్నది నీ తల్లిదండ్రులకు కాదు, పిండం ఈ పితృదేవతలకి. అందుకే తల్లి, ఆ తల్లి యొక్క అత్తగారు, ఆవిడ యొక్క అత్తగారు, ఈ ముగ్గురిని పెడతారు. అలాగే తండ్రి, తాత, ముత్తాత, ఈ ముగ్గురు వంకతోటి పితృదేవతలు 32 మంది ప్రత్యేక దేవతలు ఉంటారు. ఈ 32 మందికి 3 పిండాలు పెడితే ఇది వాళ్ళకు ఆహారం అవుతుంది. నీ తండ్రి పేరు మీదుగా పితృదేవతలకు ఆహారం పెడితే నీ తండ్రి నరకం నుంచి విముక్తి పొందుతాడు, తాత నరకం నుంచి విముక్తి పొందుతాడు, ముత్తాత నరకం నుంచి విముక్తి పొందుతాడు. వాళ్ళకి నరకం లేకుండా స్వర్గంలో ఉంటే వాళ్ళు ఇంకా ఉత్తమ గతులు కడతారు. లేదా వాళ్ళు ముక్తి గడిపోయినా ఈ పిండం వల్ల భవిష్యత్తులో వంశం నిలబడుతుందిట. మన వంశంలో రాబోయే వాళ్ళంతా మంచివాళ్ళు పుడతారు, వాళ్ళ వల్ల వంశం నిలబడుతుంది. వీళ్ళు ఇప్పటికే పునర్జన్మెత్తిన ఈ పిండ ప్రదానం వల్ల ఈ కొడుకు 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 వీళ్ళు బాగుపడతారు. అందుకని మన అభివృద్ధి కోసం పితృదేవతలకి ఈ తల్లిదండ్రుల పేరు మీదుగా పిండ ప్రదానం చేయాలి. అంతేగాని మన తల్లిదండ్రులే ఎల్లకాలం తింటారనుకోక్కర్లా. కాబట్టి పిండ ప్రదానం తప్పక చెయ్యాలి. ఆ పిండ ప్రదానం సేకరించే పితృదేవతలు అగ్నిశ్వాత్తులని పిలువబడతారు. వాళ్ళు బ్రహ్మ యొక్క వైరాగ్య సంపన్నమైన చెమట నుంచి పుట్టారు. వాళ్ళు ఈ అగ్నిశ్వాత్తులు మొత్తం 64,000, బార్హిషదులు అనేవాళ్ళు 86,000. వీళ్ళంతా కలిపి పితృదేవతలు.
వీళ్ళకి నాయకులు 32 మంది. నిజానికి 64 ప్లస్ 86 ఇంతమందికి నాయకులు 32 మంది అన్నమాట. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఇప్పటికి కూడా యమలోకంలో ఉంటారు. ఇప్పుడు దక్షుడి శరీరం నుంచి చెమట నీరు భూమి మీద పడింది. అప్పుడు అందులోంచి ఒక పరమసుందరి పుట్టింది. దక్షుడికి కూడా ఈ సంధ్యను చూడగానే బ్రహ్మగారికి పుట్టినట్టే కామం పుట్టిందని చెప్పుకున్నాగా. ఆయన కూడా శివుడి యొక్క బోధ వినగానే అదుపులో పెట్టుకున్నాడు మనస్సు. అప్పుడు ఆయనకి చెమట పుట్టింది. ఆ చెమట నుంచి ఒక సుందరీమణి నేల మీద పడింది. ఓరి బాబో, పరమ సౌందర్యంతో ఉంది ఆవిడ, అతీవ రమ్యంగా ఉంది. అందుకే జనులందరూ ఆవిడకి నామ్నారతిరితి ఖ్యాత మునీ నామపి మోహిని, మునులను కూడా మోహింపచేసే ఆ సుందరి, దక్షుడి చెమట నుంచి పుట్టిన సుందరి రతి అని పిలువబడింది. ఈవిడే మన్మథునికి భార్య. దక్షుడి ద్వారా పుట్టి మన్మథునికి భార్య అయ్యింది. క్రతువు, వశిష్ఠుడు, పులస్తుడు, అంగిరసుడు ఈ నలుగురు మాత్రం కామం పెద్దగా పొందలేదట. ఒక క్షణకాలం అలా చూసి మళ్ళీ ఇంద్రియాలు అదుపులో పెట్టుకున్నారు. అందుకే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందులో వశిష్ఠుడు నెంబర్ 1. క్రతువు, వశిష్ఠుడు, పులస్తుడు, అంగిరుడు ఈ నలుగురు తప్పిస్తే మిగతా 6 ఋషులు కూడా ఇంద్రియాన్ని అదుపులో పెట్టలేకపోయారు. అప్పుడేం జరిగింది? క్రతువు మొదలైనటువంటి నలుగురు యొక్క ఋషుల యొక్క అపూర్వ రేతస్సు నేల మీద పడింది. అందులోంచి పితృగణములు పుట్టారు. వాళ్ళని సోమపులు, ఆజ్యపులు, సుకాలులు, హవిష్మంతులు అని పిలిచారు. లోకశ్రేయస్సు కోసం ఇంద్రియాన్ని అదుపులో పెట్టిన ఈ నలుగురిని సృష్టించారు. వీరందరూ హవిర్భాగములను సేకరిస్తారు. అందుకే అప్పటి నుంచి అగ్నికి కవ్యవాహనుడు అని పేరు వచ్చిందనమాట. ఈ నలుగురు అగ్ని యొక్క స్వరూపాలు, ఈ నలుగురు అగ్ని యొక్క కాంతులు. అగ్నిహోత్రుడిలో 7 జ్వాలలు ఉంటాయిగా, ఆ 7 జ్వాలల్లోంచి పుట్టుకొచ్చారన్నమాట వీళ్ళు. ఇక క్రతువు నుండి సోమపులు, వశిష్ఠుడి నుంచి కాలులు అనేవాళ్ళు పుట్టారు. పులస్తుని యొక్క సుతులు ఆజ్యపులని పిలువబడ్డారు. అంగిరసుని యొక్క రేతస్సు నుంచి హవిష్మంతులు పుట్టారు. వీళ్ళందరూ కూడా పితృదేవతలకి సాయం చేయటం మొదలుపెట్టారు. ఇక చిట్ట చివరిగా బ్రహ్మకుమార్తె అయిన సంధ్య ధర్మదేవతకే చూసింది. ఇంతమందిని అధర్మం నుంచి మరలించావు, చాలా సంతోషం అని అతడికి నమస్కరించింది. బ్రహ్మదేవుడు ఇప్పుడు మన్మథునికేసి తిరిగాడు. మన్మథ, నేను ఎంతో ప్రేమతో నిన్ను సృష్టిస్తే నీకు బాణాలు, ధనుస్సు ఇచ్చి ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపి స్త్రీ పురుష సంయోగం ద్వారా సృష్టి నడపమంటే నా బాణములు నా మీద ప్రయోగిస్తావా? నన్నే భ్రష్టుని చేద్దామనుకున్నావా అని మనస్సు చాలా బాధపడిపోయి ఒక్క క్షణకాలం ఆ కుమారుడికేసి తీవ్రమైన దృష్టితో చూశాడు. అది చూడగానే మన్మథునికి కొంచెం భయం వేసింది టండోయ్. వెంటనే 2 చేతులు జోడించి, తండ్రి తండ్రి నన్ను క్షమించు, చిన్నతనంతో ఇప్పుడే పుట్టిన కారణం చేత అజ్ఞానంలో పడి నేను నీ మీద బాణప్రయోగం చేశాను. పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు క్షమించడం ధర్మం కదా అన్నట్ట. అయినా అప్పటికే బ్రహ్మ కోపం వచ్చేసింది. నువ్వు చేసింది సామాన్యమైన పని కాదు, తప్పులు చాలామంది చేస్తారు, ఆ తప్పులను క్షమించాలి తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులు క్షమించడానికి వీలు కాని భయంకర అపరాధం చేశావు. నేను నీకు వరం ఇస్తే ఆ వరం దుర్వినియోగం చేశావు. ఇప్పుడు భస్మాసురుడి కథ ఉంది కదా, నెత్తి మీద ఎవరి నెత్తి మీద చెయ్యి పెడితే వాడు బూడిదైపోవాలి అని శివుడు వరం ఇస్తే అది శివుడి మీద పెడతాడా చెయ్యి? అంటే అది ఇచ్చిన శివుడిని అన్యాయం చేయడమే కదా. ఎవరినైనా ఆఖరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని కూడా మోహపరిచే శక్తి నీకు ఇస్తున్నాను అని నేను వరం ఇవ్వగానే ఆ వరం నా మీద ప్రయోగించావు. నువ్వు నీలాంటి వాడిని క్షమించకూడదు దుర్మార్గుడా. ఇదిగో నీకు ఇదే నా శాపం. కొడుకు గనక నాకుగా నిన్ను నేను భస్మం చెయ్యను, కానీ భవిష్యత్తులో శివుడి కంటి నుంచి అగ్నిజ్వాలలు వస్తాయి, నువ్వు దహింపబడతావు, అనంగుడివి అయిపోతావు. శివుడు వచ్చి నన్ను మందలించకపోతే ఇవాళ నేను ఏమైపోయేవాడిను? ధర్మభ్రష్టుణ్ణి అయ్యేవాడిని, కర్మభ్రష్టుణ్ణి అయ్యేవాడిని. నన్ను శివుడే రక్షించాడు, ఆ శివుడే నిన్ను భక్షిస్తాడు. భవిష్యత్తులో నువ్వు అహంకరిస్తావు, కొరువెక్కి ఈశ్వరుణ్ణి కూడా రెచ్చగొడతావు. అప్పుడు ఈశ్వరుడు 3వ కన్ను తెరుస్తాడు, భయంకరమైన అగ్నిజ్వాలలు పుడతాయి అందులో నుంచి, వాటితో నువ్వు భస్మం అయిపో అని కాముడిని శపించాడు. కాముడు భయపడిపోయాడు. వెంటనే ధనుస్సు కింద పారవేశాడు, బాణములు పక్కనే పారవేశాడు.
అమాంతంగా అదృశ్య రూపంలో ఉన్నవాడు కాస్త తండ్రి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. కిమర్థం భవతా బ్రహ్మం శప్తోకమతి దారుణం అనాగాస్తవలోకే సంన్యాయ్య మార్గానుసారిణగా. తండ్రి, ఇంత దారుణంగా కొడుకుని ఎవరన్నా శపిస్తారా? ఎన్ని అపరాధములు చేసినా తల్లిదండ్రులు పిల్లల్ని క్షమించాలి అని శాస్త్రం చెబుతున్నది. లోకప్రభువి, నువ్వు ఏం చేసినా అందులో పాపం ఉండదు. నువ్వు ఏ కర్మ చేసినా అందులో న్యాయం ఉంటుంది. అన్యాయం అనేది నీ దగ్గర ఉండదు. నువ్వేం చెప్పావు? నీకో ధనుస్సు ఇచ్చాను, 5 బాణములు ఇచ్చాను, ఈ బాణములతో అందరినీ మోహపెట్టు అన్నావు. అవునా కాదా అని మొదటి బాణం నీ మీద వేశా. మరి నాకు నువ్వు శక్తి ఇస్తే ఆ శక్తి అవునో కదా చూసుకోవాలిగా, పరీక్షించుకోవాలి కదా, అందుకని బాణం వేశాను. కుర్రాన్ని అందువల్ల చేతిలోకి శక్తి రాగానే ఆ శక్తి ప్రయోగించాను. గుర్రమును నడపడం వచ్చిన వాడు కొత్తల్లో గుర్రం ఎక్కి తెగ ప్రయాణం చేస్తాడు. కొంతకాలం పోయాక రోజు ఎక్కే గుర్రమే కదా అని ప్రయాణం చేయలేట. అది ఈయన చెప్పిన గొప్ప ఉపమానం. ఇది నిజమేనండి. పూర్వకాలంలో గుర్రాలు నడపడం చాలా గొప్ప విద్య కదా. ఈ అశ్వమును ఎక్కి అటు ఇటు పరిగెత్తించడం నేర్చుకున్న వాడికి సరదా పుట్టేసి గుర్రాలు ఎక్కి అటు ఇటు పరిగెత్తేవారు. కొత్తగా పెళ్ళిన వాడైతే అత్తారింటికి పరిగెత్తుకెళ్ళి అత్తగారు నేను గుర్రం ఎక్కాను అని చూపించేవాడు. ఇప్పటికీ రాత్రులు గుర్రం ఎక్కేవాడు కొందరు ఉన్నారు అనుకోండి. అలాగే కొత్తల్లో సైకిల్ నేర్చుకున్నప్పుడు కూడా మన కాలంలో సైకిల్ నేర్చుకున్న కొత్తల్లో నేను తాడేపల్లి కూడా నడిపిపోయేవాడిని. ఇప్పుడు సైకిల్ రామరామ హాయిగా విమానం ఎక్కి ప్రయాణం చేయండి అంటే బాబో నెప్పెడుతోంది అనిపిస్తుంది. కొంతకాలం పోతే మనకి ప్రయాణం అంటే విసుగు పుడుతుంది. కానీ కొత్తల్లో మాత్రం వాహనం నేర్చుకున్నప్పుడు బాగా నడపాలనిపిస్తుంది అనమాట. అందుకే కొత్త బిచ్చగాడు పొద్దురగడం సామెత ఉంది. అలాగే నేను కూడా ఇప్పుడే నాకు బాణములు ధనుస్సు ఇచ్చావు కనుక, శక్తి ఇచ్చావు కనుక ఈ శక్తి ఎటువంటిదో పరీక్షించి చూసుకోవాలనిపించింది. అందుకని నేను బాణం నీ మీద వేశాను. విష్ణువు శంభుడు అందరూ నీకు లొంగుతారన్నావు. వాళ్ళని ఇంకా నేను పరీక్షించడం కుదరలేదు. నిన్ను మాత్రం పరీక్షించాను. అందరినీ పరీక్షించకుండానే నువ్వు నాకు శాపం ఇచ్చావు. ఇందులో నా తప్పు లేదు. జగత్ప్రభు దారుణమైన ఈ శాపమును తిప్పుకోవా అనగానే బ్రహ్మదేవుడు ఒక్క క్షణం ఆలోచించి, నాయనా నువ్వు చేసిన దాంట్లో ఎంత తప్పు ఉందో నీకు తెలియటం లేదు. నీవు ఎవరి మీద బాణం ప్రయోగిస్తే వాళ్ళు నీకు లొంగుతారు అని వరం ఇచ్చాను. ఆ బాణం ఎప్పుడు ఎవరి మీద ప్రయోగించాలి? తండ్రికి కూతురికి మధ్యలో కామాన్ని రగిలిస్తావా? అన్నా చెల్లెళ్ళకి మధ్యలో కామాన్ని రగిలిస్తావా? అధర్మపూరితంగా కదా ఆయుధం ప్రయోగించడం. అదే నిజంగా నీ సోదరులు వివాహం చేసుకోదగిన స్త్రీ ఉండగా వాళ్ళకి మధ్యలో ప్రేమని కలిగిస్తే అది ధర్మం అయ్యేది. అలాగే ఏ సరస్వతి మీదో నా మనస్సు మరలిస్తే అది నీకు ధర్మం అయ్యేది. నువ్వు చేసింది అధర్మపూరితమైన కామ ప్రకోపం. అందువల్ల నిన్ను శపించాను. ఇప్పుడు నా కోపము తగ్గింది, కొడుకు కనుక కొంత జాలి కలిగింది. అందువల్ల ఇచ్చిన శాపం పూర్తిగా తిప్పలేను కానీ కొంత మారుస్తాను. త్వం భస్మభూత్వా మదన భర్గలోచన వహ్నినా తథైవాసు సమం పశ్చాత్ శరీరం ప్రాపయిష్యతి. భవిష్యత్తులో శివుడు తన 3వ కన్ను తెరుస్తాడు. అందులో నుంచి అగ్నిజ్వాలలు వస్తాయి. నువ్వు భస్మం అయిపోతావు. ఆ తర్వాత నీ భార్య రతీదేవి ఏడుస్తుంది. అప్పుడు శివుడు జాలిపడి నీకు మళ్ళీ కొంతకాలం పోయిన తర్వాత శరీరం ఇస్తాడు. కొంతకాలం శరీరం లేకపోయినా తిరిగి శరీరం ఇస్తాడు. ఎప్పుడు? ఆయన పార్వతిని వివాహం చేసుకున్నాక నీకు శరీరం ఇస్తాడు. అప్పటిదాకా మధ్యలో ఈ బాధలు నువ్వు పడక తప్పదు అన్నాడు. అనగానే చాలా గజగజలాడిపోయి ఎంత పెద్ద పొరపాటు చేశాను. చావడం గురించి నేను వర్రీ అవ్వడం లేదు, ఎలా చస్తాననే బెంగ కాదు. కానీ శివుడి కంటి మంట తగిలితే ఏమైపోతామని భయంగా ఉంది. శివుడి కంటి మంట అతి భయంకరమైనది. ఆ అగ్నిజ్వాలలు మీద పడినటువంటి వాడు చచ్చేటప్పుడు గిజగిజలాడిపోతాడట. ఆ బాధ మామూలు బాధ కాదు, భయంకరమైన వేదన అనుభవించి చచ్చిపోతానేమో అని భయం. అందుకే నేను పదే పదే నిన్ను శరణు కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. అయితే ఒక్క పని చెయ్యి. శివుడు ఎప్పుడైనా 3వ కన్ను తెరిచి నిన్ను భస్మం చేస్తున్నప్పుడు శివశివ శివశివ అనుకో. అప్పుడు శివుడు నిన్ను కాలుస్తూ ఉంటే శరీరం విడిచిపెడతావు, ఎక్కువ వేదన పొందవు. శివనామస్మరణము చేసిన వాడు మృత్యువును పొందేటప్పుడు తీవ్రమైన వేదన పొందట.
మనకి కాశీఖండంలో చెప్పలా, కాశీలో చచ్చిపోయేవాడు చచ్చిపోయే ముందు వాడికి ప్రాణం పోవడం హాయిగా పోతుందిట. పార్వతీదేవి వస్తుంది, కొంగుతోటి అలా విసురుతుంది. కాశీలో మరణించే ముందు ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి పార్వతీదేవి కొంగుతో అలా విసురుతుంది. ఆ కొంగు నుంచి వచ్చే గాలి వల్ల ఈ ప్రాణం పోతున్న వాడికి హాయి కలుగుతుంది. ఆ ప్రాణం పోవడం వేదన అనిపించదట, అస్సలు బాధ అనిపించదు. గంగానది వస్తుంది, గంగానది తామరాకులు పట్టుకొచ్చి, నీళ్లతో కూడిన తామరాకులు పట్టుకొచ్చి ఇలా విసురుతుంది. పూర్వం వేసవకాలంలో విసిరికర్రతో విసురుకునేవాళ్ళు గుర్తుందా? పూర్వకాలంలో విసిరికర్రలను ఉండేవి, తాటాకు విసిరికర్రలను ఉండేవి. ఈ తాటాకు విసిరికర్రలు నీళ్లలో తడిపి ఇలా విసురుకుంటూ ఉండేవారు. హాయిగా ఆరుబయట విసురుకుంటూ పడుకుంటే ఎంత సుఖంగా ఉండేదో, కరెంటు బిల్లు ఉండేది కాదు. ఇప్పుడు ఈ కలియుగంలో ఏమొచ్చిందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆరుబయట పడుకుంటే తెల్లారేసరికి వాడు చచ్చిపోయినట్టే. ఇంకా వాడికి మళ్ళీ ఎంతమంది వాడిని రక్షించలేరు, ఎందుకంటే శరీరం అంతా దోమలు పేరు చేరి మొత్తం రక్తం అంతా పీకేస్తాయి. మనం రక్తదానం చేయక్కర్లా, దోమలే రక్తదానం వాటంతనే పుచ్చుకుంటాయి. ఇన్ని దోమలు లేవండి ఆ రోజుల్లో. హాయిగా మేము పల్లెటూళ్ళలో సుఖంగా పడుకునేవాడు. ఇప్పుడు ఏ ఊరు పెడితే ఎక్కడికి వెడితే అక్కడ దోమలు, అన్నీ దోమలు గోడాలే. అరే గుంటూరు దోమలే, విజయవాడ దోమలే, ఏలూరు దోమలే, హైదరాబాదు దోమలే. ఇందుగలదు అందులేదని సందేహము వలదు మశకం. అన్ని చోట్ల అదే ఉంటుందన్నమాట, సర్వాంతర్యామి అయిపోయి. కానీ చక్కగా పాతకాలంలో ఈ ఎరువులు, ఈ విషాలు లేని రోజుల్లో, ఈ ఫ్యాక్టరీలు చెత్త లేని రోజుల్లో, ప్లాస్టిక్ లేని రోజుల్లో, దాదాపు ఒక 30 ఏళ్ల క్రితం హాయిగా ఆరుబయట పడుకుని మంచాల మీద, చాపల మీద ఇలా విసురుకునేవాళ్ళం. సుఖంగా నిద్ర పట్టేది. ఎంత సుఖమైన కాలం అండి. ఈ విసిరికర్ర నీళ్లలో తడిపిలా విసురుకుంటూ ఉంటే, నీళ్లు మీద పడుతుంటే కొంత తాపం చల్లారుతుంది. అటువంటిది కాశీలో చచ్చిపోయేవాడి దగ్గరికి గంగానది వచ్చి అందులో పెద్ద పెద్ద తామరాకులు పట్టుకొచ్చి, ఈ తామరాకులు నీళ్లల్లో తడిపి ఆ నీళ్లతో ఉన్న తామరాకులతో ఇలా విసురుతుందిట. ఆ నీళ్లు మీద పడగానే వీడికి ప్రాణం పోతున్నప్పుడు వచ్చే వేదనంతా తొలగిపోతుంది. ఎంతలో డుంఠి విఘ్నేశ్వరుడు వస్తాడు, ఈ చెవులతోటి ఇలా ఇలా విసురుతాడు. చెవులు పెద్ద పెద్ద చెవులు కదా, చేటల లాంటి చెవులు. ఆ చెవులతో విసురుతూ ఉంటే అదో రకమైన చల్లగాలి వస్తుంది విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి విసిరికర్ర గాలి. ఆ విసిరికర్ర గాలికి కూడా వీడిలో ఉన్నటువంటి ప్రాణవాయువులు కొన్న బాధ తొలగిపోతుంది. ఈ 3 అయ్యాక 4వది శివుడు వస్తాడు. చెవులో ఓం అని చెబుతాడు కుడి చెవులో. ఇక వాడు హాయిగా ప్రాణం విడిచిపెడతాట. కాశీలో ప్రాణం పోతుంటే ఏమాత్రం కనీసం చిన్న గిల్లినట్టు కూడా అనిపించదట. భార్యామణి అప్పుడప్పుడు ప్రేమ వచ్చినప్పుడు ముక్కు గిల్లితే వచ్చే బాధ కూడా రాదు పొమ్మన్నారు. నేనల్లా కాశీఖండంలో మహానుభావుడు శ్రీనాథుడు అంతటి వాడు చెప్పాడు, ప్రేమతో భార్యలో ముక్కు గిల్లితే అదొక ఆనందం అన్నారు. ఆ మాత్రం చిటుక్కు బాధ కూడా లేకుండా చటుక్కులు వెళ్ళిపోతాడు అని రాశారు ఆయన. అంటే దీన్ని బట్టి కాశీలో మరణం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఆలోచించండి. అటువంటి ఆహ్లాద లక్షణం నీకు శివనామస్మరణం వల్ల వస్తుంది. శివుడు 3వ కన్ను తెరుస్తాడు, నువ్వు భస్మం అవుతావు. కానీ భస్మం అయ్యేటప్పుడు నీకు బాధ లేకుండా ఉండడానికి శివ శివ అనుకో అన్నాడు ఆయన. ఇప్పుడు మీకు అర్థమైంది కదా శివనామస్మరణం వల్ల లాభం ఏమిటి? శివ శివ అనుకున్న వాడికి ఎప్పుడో ఒకప్పుడు ప్రాణం పోతున్నప్పుడు బాధ ఉండదు, ఆవేదన ఉండదు, సుఖంగా వెళ్ళిపోతాడు. అందుకని ఏమన్నారు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః. చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను, యముడు నన్నేం చేస్తాడన్నాడు ఆయన. యముడు నన్నేం చేయలేడు, యమయాతన ఉండదు. యమయాతన అనే శబ్దం అక్కర్లేకుండా సుఖంగా వెళ్ళాలంటే చంద్రశేఖర శివ శంభో అనుకోవాలి అని మదనుడికి వరం ఇచ్చాడు. మదనుడు అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోగానే బ్రహ్మగారు సోదరుల్ని, ఎవరిని, ఈ మన్మధుని యొక్క సోదరుల్ని మరీచి, దక్షుడు, క్రతువు, వశిష్ఠుడు, పులస్తుడు అందరినీ పిలిచి, నాయనలారా మీరు కూడా అపరాధం చేసిన వాళ్ళే ఈ మన్మథ బాణాలకి, మీరందరూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోండి, ఇంకా ఆలస్యం చేయకండి. చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే అది కొండంత అయిపోతుందట. పాపం ఎటువంటిది అంటే భయంకరమైన పాపిష్టి వడ్డీ వంటిదట. కొన్ని చక్రవడ్డీలను ఉంటాయి, అవి అంతకంతకంతకంతకే పెరిగిపోతాయి. అలాగే పాపము ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే తెగ పెరిగిపోతుంది, బాగా పెరిగిపోతుంది. అందుకే పాపమునకు ఎప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి. దానికి సులభోపాయం శివుడి యొక్క ఆలయంలో ప్రదక్షిణ. బ్రహ్మగారు చెప్పిన గొప్ప మాట వినండి.
శివాలయంలో శివుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇటువంటి పాపములు తక్షణం తొలగిపోతాయి. అందుకే ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చెప్పారు? ఓపిక ఉన్నా లేకపోయినా ప్రదక్షిణ చేయండో అని మన పెద్దలు అందుకే చెప్పారు. ఆఖరికి కుర్చీలో కూర్చుని లేవలేని వాడు కూడా కుర్చీని ఎవరి చేతన్నా తోయించుకుంటూ ప్రదక్షిణ చేయమన్నారండి. ఇందులో శివపురాణంలో వీల్ చైర్లో కూర్చుంటారు కదా కొందరు, వాళ్ళు కదలలేరు. అటువంటి వాళ్ళని మనం ప్రదక్షిణ చేయించాలట. అంటే ఆ వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళకి వెనకాతలు ఎవడో పట్టుకుని చుట్టూ తిప్పితే ఇటు కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ప్రదక్షిణ ఫలితం వస్తుంది, కూడా ఉండి తిప్పిన వాడికి కూడా ప్రదక్షిణ ఫలితం వస్తుంది. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఏ పాపములు ఈ జన్మలోనే కాదు పూర్వజన్మలో కూడా చేశామో ఆ మహాపాపములన్నీ తక్షణం తొలగిపోతాయి. మళ్ళీ నశ్యంతి అల్లా ప్రణశ్యంతి అన్నాడు. పాపములు నశ్యంతి అంటే నశిస్తాయి, ప్రణశ్యంతి సర్వనాశనం అయిపోతాయట. మొత్తం పాపములన్నీ భస్మం అయిపోతాయి. ఎప్పుడు ప్రదక్షిణం చేస్తూ ఉంటే పోతాయి. ప్రదక్షిణ చేయడానికి కాలు తీసి కాలు వేయాలిగా, ఈ కాలెత్తి నేల మీద వేసి మళ్ళీ రెండో కాలెత్తి నేల మీద పెడతాం. అలా ఒక కాలెత్తి ఆ గుడి చుట్టూ తిరుగుతున్నప్పుడల్లా, అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా మనం చేసిన మహాపాపములు, నోటితో నొడవలేని మహాపాపములు ఈ జన్మలోనే కాదు పూర్వజన్మల్లో చేసినవి కూడా సర్వనాశనం అయిపోతాయి. అందువల్ల శివాలయములో ప్రదక్షిణము కంటే పాపనాశమునకు మరొక సులభ మార్గము లేదన్నాడు బ్రహ్మ. ఇది ప్రామాణికమైన పురాణాలు కదా, ఈ దృష్టిలో పెట్టుకోండి. ఎంత అదృష్టం అండి, మీకు పక్కనే ఆలయం ఉంది. రోజు పురాణానికి ముందు అక్కడ శివుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, ధ్వజస్తంభం దగ్గర మొదలు పెట్టండి. కాకపోతే చండీ ప్రదక్షిణ కాదు, ఇక్కడ మాత్రం పూర్తిగా చుట్టూ తిరిగితేనే ఈ పాపాలు పోతాయి. బ్రహ్మగారు చెప్పిన ప్రాయశ్చిత్త విధి వేరు, చండీ ప్రదక్షిణ మంత్రోపాసకులకు వేరు. ఈ భయంకరమైన మానసిక పాపాలు, కుసంకల్ప పాపాలు, అసంకల్పిత పాపాలు, రకరకాలైన ఆలోచనలు, వీటి వల్ల వచ్చేటటువంటి పాపములు తెలిసి కానీ తెలియక కానీ నవయౌవనంలో ఉన్నప్పుడు కొంతమందిని పొందరాని వాళ్ళని పొందిన, తినకూడనివి తిన్నా. అందుకే ఏమంటారు? అగమ్యగమనము అభక్ష్యభక్షణము. అగమ్యగమనం అంటే వెళ్ళకూడని స్త్రీ దగ్గరికి వెళ్ళడం, అభక్ష్యభక్షణం తినకూడని తినడం. పంది మాంసం లాంటివి తినచ్చా, గోమాంసం వంటివి తినచ్చా, తినకూడదట. నిషిద్ధం ఏంటంటే పంది మాంసము, గోమాంసము అత్యంత భయంకర పాపాలు. ఆ పాపములు కూడా శివుడి చుట్టూ భక్తితో తిరిగితే తొలగిపోతాయి అంటున్నాడు. నీచమైన స్త్రీని, కన్నెత్తి చూడకూడని స్త్రీని కూడా పొరపాటున పొందితే వచ్చే పాపం కూడా శివాలయంలో శివుడి చుట్టూ తిరిగితే పోతాయి. ఆ ప్రదక్షిణ కూడాట బ్రహ్మగారు ఇంకొంచెం గొప్పగా చెప్పాడు మనకి. సర్వకాలములలో ప్రదక్షిణ పుణ్యమైనప్పటికీ సాయం సంధ్య, ప్రాతఃసంధ్యాకాలములోను, మధ్యాహ్న సంధ్యాకాలంలోను, 3 సంధ్యల కాలంలో చేసే ప్రదక్షిణ ఇంకొంచెం తొందరగా పాపాన్ని తొలగిస్తుంది. అందుకే పూర్వకాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. ఈ 3 కాలములలో శివాలయములో చేసేటటువంటి ప్రదక్షిణ ఇందాక చెప్పిన నోటితో చెప్పరాని పాపములను కూడా ఆ క్షణమే తొలగిస్తుంది. ఆ వ్యక్తి దగ్గర పాపం ఉందంటే వాడి పాపాలు వీడికి చుట్టుకుంటాయట. ఉదాహరణకి ఎవరో ఒక అమ్మాయి సాయంత్రం 6 గంటలకి సంధ్యా సమయంలో ప్రదక్షిణ చేసింది. ఆ అమ్మాయి పాపాలు పోయాయి. తెలియక ఎవడన్నా ఎన్ని ప్రదక్షిణలు చేసినా నీకు ఈ పాపాలు పోతాయా అన్నాడా? ఆవిడ చేసిన పాపాలు వాడికి పట్టుకుంటాయట. వీడి పుణ్యములన్నీ ఉంటే అక్కడికి పోతాయట. అందుకని ప్రదక్షిణ చేసేవాడికి పాపం ఉందని కూడా అనకూడదు, అది మహాపాపం అన్నారండి. ప్రదక్షిణ ఎవడు చేయమన్నాడండి? యజ్ఞములు ఎవడు చేయమన్నాడండి? పుష్కరాల్లో స్నానం ఎవరు చేయమన్నారండి అంటాడు. ఇలాంటి పాపాత్ములు భయంకర నాస్తికులు. ఈ పాపాత్ముల పురాణములు విన్న వాళ్ళందరికీ వాడి పాపాలన్నీ వచ్చి పడతాయి. కాబట్టి ఈ రోజు నుంచి అలాంటి పురాణములు వినకండి. ప్రామాణికులు, వేద మార్గం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పురాణములే వినండి. శంకరాచార్యుల వారి కంటే ఈ ప్రపంచంలో గొప్ప ప్రామాణికమైన గురువు ఎవరు ఈ కలియుగంలో? ఆ మహాత్ముడు శివుడే అయ్యుండి కూడా ఎందుకు ఇన్ని గుళ్ళు కట్టించారంటారు? అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయలేదా ఆయన? శివుడికి అభిషేకం చేయలేదా? శివానంద లహరి, సౌందర్య లహరి, గణపతి మీద ఏమో స్తోత్రం, ఆంజనేయుడి మీద స్తోత్రం, సుబ్రహ్మణ్య స్తోత్రం, ఇలా ఒక స్తోత్రం కాదు అనేక స్తోత్రాలు ఎందుకు రాశాడు ఆయన? ఎందుకు ఇన్ని ప్రదక్షిణలు, ఎందుకు ఇన్ని తీర్థయాత్రలు ఆ మహాత్ముడు చేశాడు అంటే, వేదములో చెప్పబడిన ఈ అర్చనలు, ఈ ప్రదక్షిణలు, ఈ అభిషేకాలు ఇవన్నీ విడిచిపెడితే జనం భ్రష్టులు అవుతారు కనుక తాను చేస్తే తనను అనుకరించి వీళ్ళు చేసి తరిస్తారని చేసి చూపించాడు ఆయన కేవలం 32 ఏళ్ల వయసులో.
జగద్గురువులు ఆయన ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకోలేరు ఆయన రూములో. కానీ ఎందుకు ఈ అభిషేకాలు మనకు చూపిస్తున్నారు అప్పుడప్పుడు, ఎందుకు ఈ అర్చనలు, ఎందుకు ఈ విభూతి పెట్టుకోవడం? ఆయన విభూతి పెట్టుకోక్కర్లా, ఆయనే విభూతి. అయినా ఆయన విభూతి పెట్టుకోలేదు అనుకోండి, ఓహో ఆయన విభూతి పెట్టుకోలేదు కనుక మనం పెట్టుకోకూడదని మనలాంటి వాళ్ళు అనుకుంటాం. అందుకని పెట్టుకుని చూపిస్తారు గురువులు. అర్థమైందా మీకు విషయం? కాబట్టి ఈ నాస్తికవాదం చేసేటటువంటి పాపాత్ములను తక్షణం విడిచిపెట్టేయండి. దయతో మీరు విడిచిపెడితే బాగుపడతారు. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ యజ్ఞాలు వద్దు, ఎవడండి ఈ పురాణాలు వినడం, లేకపోతే ఎందుకండి ఈ ప్రదక్షిణలు, ఎందుకండి ఈ భవానీ దీక్షలు అని ఎవరైనా అంటే ఆ దుర్మార్గుడిని వెంటనే గడ్డి పరక తీసి పక్కన పారేసినట్టు పారేయండి, తృణంలా తీసి పారేయండి. మహాపాపములకు ప్రాయశ్చిత్తం ప్రదక్షిణం. కాబట్టి తప్పక ప్రదక్షిణములు చెయ్యండి, చేస్తే ఎన్నో లాభములు అని తన కుమారులకు పిలిచి చెప్పాడు ఆయన. వాళ్ళంతా బ్రహ్మగారు చెప్పగానే పాప ప్రాయశ్చిత్తానికి బయలుదేరారు. అప్పుడు ధర్మదేవతని పిలిచాడు బ్రహ్మ. నాయన, ఇంతమందిలో రవ్వంత కూడా జంకక బెసకక కామమునకు లొంగకుండా ఉన్న మహానుభావుడు నువ్వు ఒక్కడవ కదరా. కాముడి బాణములు నిన్నేమీ చేయలేకపోయాయి. నేను గర్విస్తున్నాను నువ్వు నా శరీరం నుంచి మనస్సు నుంచి జన్మించినందుకు. భవిష్యత్తులో నువ్వు విష్ణువు నుంచి మళ్ళీ పుడుదువుగాక, విష్ణువు నుంచి మళ్ళీ పుట్టి విష్ణుపుత్రుడివై మహాఖ్యాతి పొందుదువుగాక. ధర్మదేవత అనే పేరుతోటి, ధర్మరాజు అనే పేరుతోటి అనేక అవతారములు ఎత్తుదువుగాక, దుష్ట శిక్షణ చేయుదువుగాక. నువ్వు కూడా కాశీ వెళ్ళి తపస్సు చేసుకుని ఈశ్వరానుగ్రహం పొందు అని ధర్ముణ్ణి పంపాడు. ఇప్పుడు రతీదేవిని పిలిచాడు. అమ్మాయి, నువ్వు దక్షుడి శరీరం నుంచి పుట్టావు, పరమసుందరివి. దక్షుడి శరీరం నుంచి కామం వల్ల పుట్టిన చెమట నుంచి పుట్టిన నువ్వు ఈ మన్మథునికి భార్యవై అతనికి కూడా ఉండు, ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉండు, అతని మనస్సులో ఉండు. శరీరం మనస్సు ఏకమై ఎప్పుడూ ఒక్కనాడు ఒకరినొకరు వ్యతిరేకించకుండా ఉండండి అని మళ్ళీ మన్మథుడిని పిలిచి, దక్షుణ్ణి పిలిచి, దక్ష, ఈ రతీదేవిని మన్మథుడికి ఇచ్చి వివాహం చేయన్నాడు. ఆ క్షణమే బ్రహ్మ సమక్షంలో రతీదేవి మన్మథునికి భార్య అయింది. అప్పటి నుంచి రతీ మన్మథుడు అని పేరు తెచ్చుకున్నారు. ఆ రోజు నుంచి ఏనాడు వాళ్ళ జీవితంలో ఒకళ్ళొకళ్ళు తిట్టుకోలేదండి. ప్రపంచంలో ఆదర్శ దంపతులు చాలామంది ఉండొచ్చు కాక, కానీ రతీ మన్మథుల వంటి విచిత్ర దంపతులు ఉండరు. ఏ ముహూర్తంలో వివాహమైందో వాళ్ళకి ఆ రోజు నుంచి మళ్ళీ మన్మథుడు భస్మైపోయి ఇంకో శరీరం ధరించి భర్త అయినప్పటికీ అదే ప్రేమతో ఉన్నారట వాళ్ళు. ఎప్పుడూ ఒకరికి ఒకరు వ్యతిరేకంగా మాట్లాడుకోలేదు, తిట్టుకోలేదు. అవంతా మీకు భవిష్యత్ కథలో వింటారు, ఆశ్చర్యపోతారన్నమాట. ఆఖరికి జీవితంలో శివపార్వతులు కూడా అప్పుడప్పుడు ఒకళ్ళొకళ్ళు కాదనుకున్నారు. ఉదాహరణకి సతీదేవి ఉంది, శివుడిని కాదని వెళ్ళిపోయింది, యజ్ఞానికి వెళ్ళొద్దంటే వెళ్ళింది. ఆ మాత్రం కూడా రతీదేవి విడిచిపెట్టలేదట మన్మథుడిని. వెంకటేశ్వరుని విడిచిపెట్టి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది. అందువల్లే కదా వెంకటాచల మహాత్మ్యం వచ్చింది. అంటే లక్ష్మి కూడా స్వామిని కాదంది, కానీ రతీదేవి ఎప్పుడు అలా అనలేదట. ఒకప్పుడు సరస్వతి బ్రహ్మ మీద అలిగింది, అది పద్మపురాణంలో వస్తుంది ఆ కథ. నువ్వు ముసలాడైపో అని చెప్పించింది. దాంతో బ్రహ్మగారు ఉన్నవాడు ఉన్నట్టే భయంకరమైన వార్ధక్యం పొందేశాడు. తెల్లని గడ్డం, తెల్లని జుట్టుతో పూర్తిగా ముసలాడైపోయాడు. మళ్ళీ మామూలు ముసలాడు కదనమాట. రిటైర్ అయిపోయిన 70 ఏళ్ల తర్వాత కూడా పెన్షన్ పుచ్చుకునే వాళ్ళు ఉంటారు సరే కొంతమంది, అలా అయిపోయాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ సరస్వతీదేవి బాధపడి ఆయన చేత యజ్ఞం చేయించి ఆయన ముసలితనం తొలగించి యవ్వనం ఇచ్చింది. కానీ మనవాళ్ళు ఏం చేస్తున్నారు, శాపం పెట్టినప్పుడు ఆయన ముసలాడైపోయిన రూపమే మనకి సినిమాల్లో చూపిస్తున్నారు. బ్రహ్మ అంటే రిటైర్ అయిపోయిన వాడు అనుకుంటున్నారు. బ్రహ్మగారు ఏదో టెంపరీగా శాపం వల్ల అయిపోయాడు తప్ప మిగతా కాలంలో నాకంటే కొంచెం కాకపోయినా ఇంచుమించుగా అందంగా ఉంటాడు. ఎంత ఎర్రగా తామర పువ్వులో ఉంటుంది ఆయన వర్ణం. పద్మపురాణంలో బ్రహ్మ సౌందర్యం రాస్తుంటే మనకు మతిపోతుందన్నమాట. పద్మవర్ణంతో ఉంటాడు ఆయన. కాబట్టి సరస్వతి కూడా భర్త మీద కోపం వచ్చి శపించిందిట, కానీ రతి మాత్రం ఆ మాత్రం కూడా శాపం పెట్టలేదన్నారన్నమాట. అంటే మీలాంటి ఆదర్శ దంపతులు వాళ్ళు మహానుభావులు. వారిద్దరికీ పెళ్లి చేసి పంపించగానే పాపం సంధ్యాదేవి మనస్సులో గజగజలాడిపోయింది. అసలు ఈ మొత్తం పాపమునకు నేనే మూలకారకురాలి. ఇది మామూలు పాపమా? కన్న తండ్రికి, సోదరులకు మానసికమైన వికారం కలిగించిన ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం ఏమిటి అనుకున్నది ఆవిడ. తండ్రి దగ్గరకు వచ్చింది, నమస్కరించింది. నాన్న, అందరికీ ప్రాయశ్చిత్తం చెప్పావు, అసలు మూలకారకురాలు నేను,
ఇంతటికీ మూల కారణం నేనంటూ లేకపోతే ఈ వికారాలే పుట్టవు కదా. నా ఆకారం ఇన్ని వికారాలకు మూల కారణమైంది. ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుందో చెప్పు అనగా, భవిష్యత్తులో నారదుడనే ఒక మహర్షి వస్తాడు నీ దగ్గరికి. ఆయన నీకు ఉపదేశం ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగా తపస్సు చేస్తే అప్పుడు నీకు భయంకరమైన ఈ పాపమునకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆ పాప ప్రాయశ్చిత్తం అయ్యాక ప్రపంచంలో నీ వంటి గొప్ప పతివ్రత లేదనే పేరు తెచ్చుకుంటావు. నీకు వచ్చే ఖ్యాతి చాలా వస్తుంది. నా మాట విని ప్రస్తుతానికి మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి అచ్చోదా నది దగ్గరికి వెళ్ళు. కొద్ది రోజులకు గురువుగారు నారదుడు వెతుక్కుంటూ వస్తాడు. అంతవరకు ఏమీ మాట్లాడకు, వెళ్ళిపో అన్నట్టే. ఇప్పుడు ఈ సంధ్యాదేవి అచ్చోద అని పిలువబడే ఒక నది ఉన్నది. ఆ నది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రస్తుతం. ఆ నదీ తీరంలో ఎప్పుడు నారదుడు వచ్చి తనకి పాప ప్రాయశ్చిత్త విధినిస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నదట. ఇప్పుడు బ్రహ్మగారు ఏం చేశాడు, ఈ కలుషితమైన శరీరం అంతా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు ఆయన. ఒక్కసారి మనస్సులోకి కామం వచ్చిందంటే శరీరం కలుషితం అయిపోయింది కాబట్టి ఇంక ఈ శరీరం ఉంచుకోకూడదు అనుకుని వెంటనే శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం ధరించాడు. ఆయన కూడా చచ్చిపోయి ఇంకో శరీరం ధరించాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం ధరించే శక్తి ఆయన దగ్గర ఉంది. ఎలా విడిచిపెట్టాడు? యథా సర్పవత్, పాము కుబుసం విడిచినట్టుగా తన శరీరం విడిచి మరొక అందమైన శరీరం ధరించాడు. ఈ పాత శరీరం నుంచి అతి భయంకరాకారులైన 2 జాతుల వాళ్ళు పుట్టుకొచ్చారు. వాళ్ళలో కొంతమంది భక్ష భక్ష అన్నారు. ఈ విడిచిపెట్టిన శరీరం నుంచి 2 జాతులు పుట్టి వాళ్ళు బ్రహ్మ దగ్గరకు వచ్చి భక్ష భక్ష అంటే తిను తిను అన్నారు. రెండో వాళ్ళు మా రక్ష రక్ష అన్నారు. అంటే రక్షించొద్దు, వీడిని తినేయండి అని ప్రోత్సహించారు. ఈ భక్ష భక్ష అన్న వాళ్ళకి యక్షులు అని పేరు పెట్టాడు ఆయన. రక్షించొద్దు రక్షించొద్దు అనడం వల్ల వీళ్ళకి రాక్షసులు అని పేరు పెట్టాడు. మా రక్ష అన్నవాళ్ళు రాక్షసులు అయ్యారు, భక్ష భక్ష అన్నవాళ్ళు యక్షులయ్యారు. కలుషితమైన బ్రహ్మగారి శరీరం నుంచి యక్ష రాక్షసులు పుట్టుకొచ్చారు. ఈ విధంగా ఆ తర్వాత బ్రహ్మగారు, నా హృదయం కూడా ఇందాక కలుషితమైంది, ఈ కలుషిత హృదయంలో ఉన్న కామవాసన విడిచిపెట్టేస్తున్నాను అని వాసన బయటికి విడిచిపెట్టాడు. ఆలోచన విడిచిపెట్టడం చాలా కష్టం, కానీ బ్రహ్మ గనక కామపు ఆలోచన బయట పెట్టాడు. ఈ ఆలోచన నుంచి పిశాచములు భూతములు అని పిలువబడేవి పుట్టుకొచ్చాయి. అందుకే ఎవరికైనా బాగా వెర్రికామం పుడితే కామ పిశాచమా అంటారు. ఈ పిశాచం కామ వికారం విడిచిపెట్టగా బ్రహ్మ ఆ వికారం నుంచి పుట్టాయన్నమాట. ఈ పిశాచాదులు పుట్టుకొచ్చాయి, ఈ భూతగణాలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ దక్షిణం దిక్కున ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించుకున్నాయి. అక్కడికి వెళ్ళి జనాల్ని పీడించడం మొదలుపెట్టాయి. అక్కడున్న జనమంతా హాహాకారాలు చేశారు. ఓయ్ బ్రహ్మదేవ, నీ కామ వికారము నుంచి పుట్టిన ఈ భూత ప్రేత పిశాచములు మమ్మల్ని బతకనివ్వడం లేదు, చంపేస్తున్నాయి, రక్షించు బాబో అనగా ఆ భూత ప్రేత పిశాచాదుల్ని బ్రహ్మగారు పిలిచాడు. ఓ పిశాచాలారా, మీరు వెళ్ళి ఆ దక్షిణం దిక్కున్న వాళ్ళందరినీ చంపేస్తే వాళ్ళేమైపోతారు? ఈ రోజు నుంచి ఎవరిని పడితే వాళ్ళని మీరు పట్టుకోకండి అనగా, మరి ఎవరిని పట్టుకోమంటావు తండ్రి అన్నారు వాళ్ళు. జుట్టు ఎప్పుడూ విరబోసుకు తిరిగేటటువంటి వాడిని పట్టుకోండి అన్నాడే. సంధ్యా సమయంలో జుట్టు విరబోసుకున్న వాళ్ళు గ్యారంటీగా పట్టుకోండి. ఇక్కడ ఎవరన్నా జుట్టు విరబోసుకుని ఉంటే వాళ్ళందరినీ ఆ పిశాచాలు పట్టుకుంటాయట. నేనల్లా శివపురాణం చెప్పింది. తర్వాత సంధ్యా సమయంలో దంతధావనం చేసుకోకుండా పడుకుని లేవకుండా ఉండేవాడిని పట్టుకోండి. జీవితంలో ఎప్పుడూ పురాణ శ్రవణం చెయ్యని వాడిని పట్టుకోండి. ఎక్కడ పడితే అక్కడ సంధ్యా సమయంలో తింటారు కదా కొంతమంది సాయంకాలం బడ్డీ కొట్లకు పోతారనమాట. ఉపన్యాసానికని బయలుదేరతారు. సరిగ్గా 6 గంటలు అవుతుంది, సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఉపన్యాసం మానేసి అక్కడ మంచి అది తోపుడు బళ్ళు కనపడతాయి బడ్డీ కొట్లోను. అక్కడ వాడు పుణుకులు వేస్తూ ఉంటే అని గొడుక్కుంటూ ఆ పుణుకులు చట్నీ వేసుకు తింటారే వాళ్ళని పట్టుకోమన్నాడు. సంధ్యా సమయంలో తినకూడదు అట్లా, ఎక్కడ పడితే అక్కడ చెత్త. ఇరుసంధ్యలందు కుడుచువారల భక్షించండి అని తెలుగులో బసవ పురాణంలో పాల్కురికి సోమనాథుడు అంటాడనమాట దీన్ని. కాబట్టి సంధ్యా సమయంలో తినకూడదు, నిద్రపోకూడదు, రతిక్రీడ నిషిద్ధం, జుట్టు విరబోసుకోవడం పనికిరాదు. ఇక ఇతరుల యొక్క అన్నం మీద ఆశపడే వాళ్ళని పట్టుకోండి. ఎప్పుడూ తాను ఇంట్లో వంట చేసుకోకుండా పరాన్నం కోసం ఎదురు చూస్తారట కొంతమంది. ఇంట్లో వాడు వంట చేయడు, ఎవడన్నా అన్నం పెడితే బాగుండు, పిలిస్తే బాగుండు అనుకుంటారట.
ఇతరుల యొక్క ఆస్తిపాస్తుల మీద మాత్రమే బ్రతికేవాడు, ఇతరుల యొక్క అన్నం మీద తను కష్టపడకుండా ఉట్టినే కొట్టేయాలనుకున్న వాళ్ళు పరాన్న భక్షకులు అంటారు. పరాన్న భక్షకుల్ని పట్టుకోమన్నాడు పిశాచాలని. అందుకనే పరాన్న భక్షణం ఎప్పుడూ చేయకూడదు. మనం కష్టపడాలి. అంటే అలాగని ఇప్పుడు పులిహార తిండం మానేమని కష్టమా? ఇది ప్రసాదం. నేను చెప్పేది ఏ పని చేయకుండా ఇతరుల యొక్క ఆస్తులు కొట్టేయాలని చూసే కువ్యక్తుల గురించి మాత్రమే. అది మళ్ళీ అజ్ఞానంలో పడకూడదు. తరువాత అన్నిటికీ మించి గురుద్రోహులు ఎవరుంటారో వాడిని పట్టుకోమన్నాడు. ఇక్కడ ఎదురుగుండా ఉన్నప్పుడు పొగిడి బయటికి వెళ్ళాక గురువులు తిట్టేవాళ్ళు కొందరు ఉంటారండో, నాకు అన్నీ తెలుసు వాళ్ళు ఎవరిలో ఏమిటారు. అంచేత అటువంటి వాళ్ళందరినీ పిశాచాలు పట్టుకుంటాయి. ఈ ప్రపంచంలో గురుద్రోహికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు, అందరికీ ప్రాయశ్చిత్తం ఉంటుందట. అందుకే గురుద్రోహం నకారయేత్, అన్నద్రోహం గురుద్రోహం బ్రహ్మద్వేషం నకారయేత్. అన్నమును ఎప్పుడూ ద్వేషించకూడదు, అన్నం పెట్టిన వాడిని తిట్టకూడదు. ఇంత అన్నం పెడితే వాడిని ద్వేషించడం మహాపాపం కదా. కానీ ఎవడన్నా దుర్మార్గుడు అన్నం పెట్టిన వాళ్ళని తిడితే అది అన్నద్రోహం అని పిలువబడుతుందట. అన్నం పెట్టిన వాడిని ఎప్పుడు తిట్టకూడదట. అటువంటి వాళ్ళని తిట్టిన వాడిని ఈ పిశాచాలు పట్టుకుంటే ఇక వాడికి ప్రాయశ్చిత్తం లేదు. అలాగే బ్రహ్మద్వేషం పట్టుకున్న వాడిని కూడా పిశాచాలు పట్టుకుంటాయి. గురుద్రోహం అసలు చేయకూడదు. ఈ ముగ్గురిని కూడా పిశాచములు పట్టుకుంటాయి. ఈ విధంగా పిశాచములకి ఈ స్థానాలు ఇచ్చాడు ఆయన. చాలా స్థానాలు ఇచ్చాడు. అందులో కొన్ని స్థానాలు ఇందులో వర్ణించారన్నమాట. ఇటువంటి కొన్ని స్థానములు ఇచ్చాడు ఆయన. ఆ తరువాత ఏం చేశాడు? దీర్ఘంగా నిట్టూర్పు విడిచెట్ట ముక్కులోంచి. ఏమి కర్మం ఇది, పాపపు ఆలోచన రావడం వల్ల ఈ నీచ ప్రాణులు పుడుతున్నాయి అని ఒక పెద్ద గాలి విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అందులో నుంచి ఒక భయంకర ప్రాణి పుట్టుకొచ్చింది. అదే బేతాళము అని పిలువబడుతుంది. బేతాళుడు భూత ప్రేతాలన్నిటికీ నాయకుడిగా ఈ బేతాళుడిని నియమించాడు. నా నిట్టూర్పు నుంచి పెట్టిన ఓ బేతాళ, ఈ భూతాలని, ప్రేతాలని, పిశాచాలని అదుపులో పెట్టు, అవి ప్రజల్ని పీడించకుండా కాపాడు అని బేతాళుడిని వాడికి నాయకుడిగా అప్పగించేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ శరీరం కూడా విడిచిపెట్టేశాడు. మళ్ళీ ఇంకో శరీరం ధరించాడు. ఈ పాత శరీరాన్ని పితృదేవతలు స్వీకరించారు. బ్రహ్మగారు ఇప్పుడు మళ్ళీ సృష్టి చెయ్యాలి అనుకున్నాడు. క్రమక్రమంగా స్వయంభవ మనువుని శతరూపని సృష్టించాడు. సృష్టిలో మొట్టమొదటి దంపతులు వాళ్ళు. కుడి చేతు నుంచి పుట్టినవాడు గనక ఆయనకి స్వయంభూ అని పేరు వచ్చింది. స్వయంభూ లేక ఆత్మభూ అంటే బ్రహ్మ. బ్రహ్మ నుంచి పుట్టాడు గనక, స్వయంభూ నుంచి పుట్టాడు గనక స్వయంభువు అన్నారు ఆయన్ని. ఎడమ చేతు నుంచి మహాసుందరి అయిన ఒక స్త్రీని సృష్టించాడు. కొన్ని వేల మంది సౌందర్యం ఆవిలో ఉండేదట. కొన్ని వందలు వేల మంది స్త్రీలలో ఉన్న సౌందర్యం అంతా ఒక్కచోట పోగుబడింది కనుక ఆవిడ్ని శతరూప అన్నారు. ఈ ఇద్దరిని దంపతులుగా ఇచ్చి మొదటి దంపతులు మీరు అన్నాడు. ఈ ఇద్దరే చరిత్రలో మొదటి భార్యాభర్తలు. మీ ఇద్దరు మిథున సృష్టి ద్వారా ప్రజల్ని సృష్టించండి అన్నాడు. ఆ తర్వాత దక్షుణ్ణి పిలిచాడు. వీరిని, అసిక్ని వంటి 116 భార్యల్ని దక్షుడికిచ్చాడు. తన శరీరం నుంచి సృష్టించిన కన్యకల్ని దక్షుడికిచ్చే భార్యల్ని చేశాడు. మరీచిని పిలిచాడు. ఆయనకు కూడా శ్యామ అనే పేరు కలిగినటువంటి సుందరినిచ్చి పెళ్లి చేశాడు. ఈ మరీచికి శ్యామకి కశ్యపుడు అనే ఒక ఆయన పుట్టాడు. ఈ కశ్యప ప్రజాపతే వరుసగా అదితి, దితి, వినత, కద్రువ ఇలా 13 కన్యల్ని దక్షుడి కూతుర్ని వివాహం చేసుకుని, అదితి వల్ల ఆదిత్యులు అని పిలువబడే దేవతల్ని, దితి వల్ల దైత్యులను, కద్రువ వల్ల సర్పాలను, సురస వల్ల సర్పాలను, వినత వల్ల పక్షులను, మానవి వల్ల మనుష్యులను, శ్యాన వల్ల పక్షులు, అందులో కూడా కొన్ని పక్షులు ఉన్నాయి. ఆ పక్షుల్లో గుడ్లగోబలు, కాకులు ఇటువంటివన్నీనేమో శ్యాన వల్ల, ఇలా ఒక్కొక్క స్త్రీ వల్ల కొంతమందిని సృష్టి చేశాడు ఆయన. ఆ తర్వాత పరమపూజ్యుడిని అంగిరుణ్ణి పిలిచాడు. ఈ అంగిరుడికి దీర్ఘ అనే ఒక సుందరినిచ్చి పెళ్లి చేశాడు. ఈ అంగిరుడికి దీర్ఘకి వరుసగా 3 కొడుకులు పుట్టుకొచ్చారు. ఒకడు దీర్ఘతముడు, రెండోవాడు బృహస్పతి, మూడోవాడు సంవర్తుడు. ఈ బృహస్పతి మొదలైన వాడు 3 అన్నదమ్ములు అనమాట. ఈ 3 అంగిరుడు కొడుకులు కనుక ఆంగిరసులు అనే పేరుతో ఆంగిరస గోత్రం వాళ్ళు అయ్యారు. వీళ్లలో బృహస్పతి జగత్ప్రసిద్ధికి ఎక్కాడు. భృగువుని పిలిచాడు. ఈ భృగువుకి వరుసగా 3 భార్యలను ఇచ్చాడు. అందులో భృగువుకి ఒక భార్య వల్ల ఖ్యాతి వల్ల భృగువు యొక్క కుమారుడు భార్గవుడు
కావ్యుడు, శుక్రుడు అనే పేరుతో శుక్రాచార్యుడు పుట్టాడు. భృగువుకి ఖ్యాతికి పుట్టిన కుమారుడే భార్గవుడు లేక కావ్యుడు, శుక్రాచార్యుడు వారు పుట్టుకొచ్చారు. శుక్రుడు పుట్టాక లక్ష్మీదేవి మళ్ళీ ఖ్యాతికి భృగువుకి కూతురుగా పుట్టింది. అందుకే భార్గవి, భృగువు యొక్క కూతురు కనుక భార్గవి అని ఆవిడికి పేరు వచ్చింది. తద్వారా భృగు వంశస్థులు పవిత్రులు పుట్టారు. ఆ తర్వాత మరొక భార్య ద్వారా చ్యవనుడు పుట్టాడు. మరొక భార్య ద్వారా ఉదగ్రుడు పుట్టుకొచ్చాడు. ఈ విధంగా మొత్తం భార్గవ వంశం అంతా భార్గవ, చ్యావన, ఆపునవార, ఔరవ, జామదగ్ని మొదలైనటువంటి వాళ్ళ ద్వారా బాగా జగత్ ప్రసిద్ధికి ఎక్కింది. ఈసారి క్రతువుని పిలిచాడు. ఈయనకు కూడా వీర అనేటటువంటి స్త్రీనిచ్చి వివాహం చేశాడు. ఈ వంశస్థులంతా క్రతు వంశస్థులు అయ్యారు. ఒక్క వశిష్ఠుడికి తప్ప తక్కిన వారందరికీ భార్యల్ని ప్రసాదించాడు ఆయన. మీ భార్యల ద్వారా మీరు సంతానోత్పత్తి చెయ్యండి, సృష్టిని నడపండి అన్నాడు ఆయన. ఒక్క వశిష్ఠుడికి ఇవ్వలేదు. దానికి ఒక పెద్ద కారణం ఉంటుందండి. ఏ కారణము లేకుండా ఆయన పని చేయడు కదా. ఒక్క వశిష్ఠుడు తప్ప తక్కిన వారందరికీ వివాహం చేశాడు. ఇప్పుడు దక్షుడిని పిలిచాడు. దక్ష, నీ వల్లే జగత్తంతా అనేక రకాల జాతులతో నిండాలి. నువ్వు నా ఆశయాలకి మూలకారకుడివి. ముందు పుత్రుల్ని, ఆ తర్వాత పుత్రికల్ని సృష్టించన్నట్ట. వెంటనే దక్షుడు 10 మంది కుమారుల్ని కన్నాడు. ఈ 10 మంది కుమారులు ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా నారదుడు అక్కడికి వచ్చాడు. నాయనలారా, ఈ సంసారంలో ఏముంది సుఖం? జన్మమెత్తినదాది సంసారమందున లేశమైనను సుఖము ఆశ లేదు. పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా సంసారంలో ఇంత సుఖం లేదు. పుట్టడం ఒక దుఃఖం, పెరగడం మరొక దుఃఖం, ఆ తర్వాత సంపాదన, దాని మీద దృష్టి, అది మరింత దుఃఖం. సంసారంలో ప్రవేశించడం మరొక దుఃఖం. అన్నిటికీ మించి వార్ధక్యం పెద్ద దుఃఖం. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం. తస్మాత్ జాగృత జాగృత. పుట్టడం, పెరగడం ఇవన్నీ పెద్ద పెద్ద దుఃఖాలు. వీటి వల్ల ఏమీ లాభం లేదు. నన్ను చూడండి, నేను ఆజన్మ బ్రహ్మచారిని. నేను ఎప్పుడూ బ్రహ్మచర్య దీక్షతో ఉంటున్నాను, సుఖంగా ఉంటున్నాను. త్రిమూర్తులు అంతటి వాడు సంసారంలో ప్రవేశించి కొట్టుమిట్టాడుతూ ఉంటే మీరేమైపోతారో ఆలోచించండి. కాబట్టి నా మాట విని మీ నాన్నకి తెలియకుండా హాయిగా తపస్సు చేసుకుపోండి అన్నట్ట. ఈ పిల్లలు ఏం చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు నారదుని యొక్క మాటలు విన్నారు. అమ్మో బాగుంది, ఇదేదో ఈ దిక్కుమాల సంసారం మనకెందుకు అనుకున్నారు. సంసారమే లేకపోతే సుఖంగా ఉంటుంది కదా, సంసారంలో ఉంటేనే కదా మళ్ళీ వంటవాడు వచ్చాడా లేదా, వంట తినాలా పెంట తినాలి, ఈ గందరగోళం అంతా ఉంటుంది అనుకున్నారు. అనుకుని హాయిగా హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నారు. 10 మంది కుమారులు పుట్టారు, బాగుపడతారు. వాళ్ళు సంసారంలో ప్రవేశించి బ్రహ్మగారి సృష్టి అభివృద్ధి చేస్తారనుకుంటే వీళ్ళు బ్రహ్మచర్య దీక్షతో వెళ్ళిపోయారు అని దక్షుడు బాధపడి మళ్ళీ 10 మంది కుమారుల్ని కన్నాడు తన తపశ్శక్తితో. మళ్ళీ ఈ 10 మంది దగ్గరికి వచ్చి నారదుడు, అది కూడా దక్షుడు లేనప్పుడు రహస్యంగా చెవులో సంసారం విడిచిపెట్టుకోండి అన్నాడు. వీళ్ళు హిమాలయాలకు పోయారు. దక్షుడికి మతిపోయింది. నా కుమారులంతా సంసారం విడిచిపెట్టి తపస్సుకు వెళ్ళిపోతున్నారు, అది కూడా నారదుడు వచ్చి వెళ్ళిన వెంటనే పెడుతున్నారు, ఏదో ఉందో అనుకున్నాడు ఆయన. మళ్ళీ తన తపశ్శక్తితో ఈసారి 10 మంది కుమారుల్ని కన్నాడు. ఏం జరుగుతుందో చూద్దామని ఈ కుమారుల్ని గదిలో పెట్టి రహస్యంగా పక్కన దాక్కున్నట్ట. ఇంతలో నారదుడు వచ్చి సంసారం దుఃఖం, సన్యాసం సుఖం అనగానే పిల్లలు అలాగే నారదా అన్నారట. వెంటనే దక్షుడు వచ్చి, దుర్మార్గుడా, నాకు పుట్టిన కుమారులందరినీ వైరాగ్యవంతుల్ని చేసి తపస్సుకు పంపుతావా? నీకిదే నా శాపం. ఈ రోజు నుంచి నీవు నిలకడ లేకుండా ప్రపంచమంతా తెగ తిరుగుదువుగాక. పడుకున్న చోట నిద్రపోవు, నిద్రపోయిన చోట ఏమో అన్నం తినవు, అన్నం తిన్న చోట ఉండవు, ఇలా ఎప్పుడు సంచార జీవై తిరుగుదువుగాక అని చెప్పించాట. అప్పటి నుంచి నారదుడికి నిలకడ లేకుండా ఎప్పుడు వీణ ఒకటి పెట్టుకుని నారాయణ నారాయణ అంటూ తెగ తిరుగుతూ ఉంటాడు. ఆ నారదుడు మమ్మల్ని కూడా పట్టుకుని మేము కూడా అలా తిరుగుతున్నాం. అదలా చెప్పచ్చు. పౌరాణికులు ఈ కలియుగంలో నారదుడు కొంచెం ఆవేశిస్తాడు కదా. అప్పటి నుంచి నారదుడు సంచారజీ అయ్యాడు. ఇది దక్షశాపం. నీకు నిలకడ లేకుండా పోగాక అన్నట్ట. మహాత్ములకు శాపం కూడా వరమవుతుంది. నారదునికి దక్షుడిచ్చిన శాపం వల్లే యావత్ ప్రపంచం తిరుగుతున్నాడు ఆయన. ఎప్పుడూ అందరినీ బాగుపరుస్తూ ఉంటాడు. అలాంటి తిరుగుడు మంచిదండు ఆయన. ఇప్పుడు నారదుడి యొక్క గొడవ వదిలిందిరా బాబు అనుకున్నాడు ఆయన.
వరస్సు పెట్టి 60 మంది కుమారుల్ని కన్నాడు. వాళ్ళే ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదవత. ఈ 60 మంది 60 సంవత్సరములుగా మారిపోయారు. మీరు సంవత్సర దేవతలై ప్రతి సంవత్సరాదికి మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి జాతకాలు మారుస్తూ వాళ్ళని నడపండి అన్నాడు. ఈ 60 మంది పుట్టిన తర్వాత మళ్ళీ 10 మంది కుమారులు పుట్టారు. ఈ 10 మంది కుమారులు వరుసగా మహానుభావులైన ధర్మస్వరూపులయ్యారు. ఈ 10 మంది భూలోకంలో ధర్మప్రబద్ధమైనటువంటి ధర్మముతో కూడిన సంతానాన్ని పొందారు. వీళ్ళు పుట్టిన తర్వాత 27 కూతుళ్ళు పుట్టారు ఆయనకి. ఈ 27కే అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వ, భాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని పేర్లు పెట్టాడు. ఈ 27 చంద్రుడిని ప్రేమించి చంద్రుడికి భార్యలైపోయారు. అందరూ ఒక్కడనే పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయని తండ్రి చెప్పినా వినిపించుకోకుండా మేము 27 ఐకమత్యంతో ఉంటాం, అక్క చెల్లెళ్ళం కొట్టుకోము అని మెప్పించి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత కథ ఇంకోసారి వింటారు ఎలాగో అనుకోండి. శివపురాణం చాలా విస్తృతమైనది. ఈ 27 పెళ్ళయిన తర్వాత ఈసారి ఆయనకి వరుసగా 13 గుట్టుకొచ్చారు. ఆ 13 అదితి, దితి మొదలైన వాళ్ళు. ఇందాకే చెప్పాడుగా, ఈ 13 కశ్యపునికిచ్చి పెళ్లి చేశాడు. ఈ తరువాత మళ్ళీ ఆయనకి 13 కొడుకులు పుట్టారు. ఈ 13 ధర్మదేవత యొక్క అంశతో పుట్టారు. అందుకే ఈ 13 కూడా దక్షుడికి పక్కన ఉంటూ ధర్మకార్యాలు నిర్వహించేలా చేసేవారట. వీళ్ళు వేదస్వరూపులు, నాదస్వరూపులు. వీళ్ళల్లో ఒకడేమో పరమ సంగీత విద్వాంసుడు, మరొకడేమో గంధర్వులకి కూడా గానం నేర్పే గాత్రస్వరూపుడు. ఇటువంటి 13 పుట్టి దక్షుడి చేత 100 యజ్ఞములు చేయించారు. అప్పుడు ఒక రోజున నారదుడు వచ్చాడు. దక్ష, నువ్వు పరమ భక్తుడివి, ఈశ్వరుడంటే నీకు చాలా ఇష్టం. ఈ చరాచర జగత్తంతా శివమయం, సర్వం శివమయం జగత్ అని సృష్టి చెబుతున్నది. శివుడు కానిదంటూ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఎప్పటికైనా తరించాలంటే ఈశ్వర అనుగ్రహం ఉండాలి. ఈశ్వరుణ్ణి నీ అల్లుణ్ణి చేసుకునే ఒక మహా తపస్సు చెయ్యి. శివుడంతటి వాడు నీకు అల్లుడైతే నీ జాతకమే మారిపోతుంది. శివుడు ఎవరికీ లొంగడు, కానీ భక్తికి లొంగుతాడు ఆయన. ఆయనకు లక్షణం ఉంది. కొన్ని వేల పుష్పములు ఇచ్చిన, వేల పర్యాయములు యజ్ఞములు చేసిన లొంగడు, కానీ చిత్తశుద్ధితో ఒక్క పుష్పం సమర్పిస్తే దొరుకుతాడు ఆయన. శివుడికి మనస్ఫూర్తిగా ఒక్క పువ్వు ఇస్తే చాలు. ఏమిటా ఒక్క పువ్వు? అదే మనఃపుష్పం. దాన్నే శంకరాచార్య వారు చెప్పారు, అనేక పుష్పాలు అనేక పూజలు అక్కర్లేదురా బాబు, ఒక్క హృదయం అనే పుష్పం సమర్పిస్తే నువ్వు తరిస్తావు అని చెప్పారే. అదే శివపురాణం కూడా ఇక్కడ చెబుతున్నది. నారదుడే చెప్పాడు దక్షుడికి అన్నమాట. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యైకం చేతః సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో. ఓ పార్వతీ వల్లభ, భక్తులు నీ అనుగ్రహం పొందాలి అనుకుంటారు. దానికోసం చాలా పనులు చేస్తారు. శివుణ్ణి పువ్వులతో పూజిస్తే శుభం పొందొచ్చు అనుకున్నాడు ఒక భక్తుడు. అందుకని ఏం చేశాడు, ఎవ్వరూ ఎక్కడా ఎప్పుడూ కొయ్యలేనటువంటి ఒక చెరువు దగ్గరికి వెళ్ళి లోతైన చెరువులో ప్రవేశించాట. ఏం లోతైన చెరువులోకి ఎందుకు దూరాడంటే, ఆ చెరువులోకి ఎవడో దిగలేడండి, నేను కాబట్టి దిగానండి అంటే, లోతైన చెరువులోంచి పువ్వులు నేనే తేగలిగాను అని అనిపించుకోవడానికి. పోటీ కదా, వాడికంటే లోతైన చెరువులో దిగి ఆ పువ్వులు కోసానంటే అది గొప్ప. అందుకని గభీరే కాసారే విశతి, లోతైన చెరువులోకి దిగుతాడు. ఓహో, వీడు లోతైన చెరువులోకి దిగాడు, పువ్వులు తెచ్చాడు కదా అని ఇంకోటి ఏం చేశాడు పోటీగా, విపినే ఘోర, భయంకరమైనటువంటి అరణ్యంలోకి వెడతాట. విజన విపినే అన్నాడు. అది కూడా అంటే మనిషి తిరగని, మనుషులు మసలని
కీకారణ్యంలోకి వెళ్ళాట. ఒరే, చెరువులోకి ఎవడన్నా పెడతాడరా, అందరూ ఉన్న చెరువు కాబట్టి. కానీ జంతువులు తిరిగే, మనుషులు లేని భయంకరమైన అడవిలోకి వెళ్ళి ఎవడన్నా ఈ పువ్వు దగ్గరడా? నేను వెళ్ళా. సింహాలు పురుడు తిరిగే భయంకరమైన ఘోరారణ్యంలోకి ప్రవేశించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కళ్ళు కప్పి ఈ పువ్వు తెచ్చా అనిపించుకోవడం గొప్ప అనమాట. అందుకని ఎక్కడా దొరకని పువ్వు తెచ్చానంటే ఒకడు, ఎక్కడా దొరకని పువ్వు చెరువులోంచి తెచ్చానని ఒకడంటే, అడవిలోంచి తెచ్చానంటాడు ఒకడు. ఈ విధంగా చెరువులోకి ఒకడు, అడవిలోకి ఒకడు పెడతాడు. మరొకడు ఏం చేశాడు, చెరువు అడవి కంటే గొప్పదేమిటి, కొండ చివరికి వెళ్ళి, కొండపైకి వెళ్ళి అక్కడ ఒక రాయి ఉందిట, అక్కడికి ఎక్కితే కింద పడి చస్తాడు. అసలు ఎక్కడమే కష్టం. అక్కడికి పాక్కుంటూ పోతే నానాయాతన పడి పర్వతారోహణం చేసి ఆ కొండ చివర ఉన్న ఒకానొక చెట్టు పైన ఉన్న పువ్వు కోసుకొచ్చాట. వీడేం చేశాడనమాట, విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం. ఎక్కడో కొండ మీదకి ఎక్కి ఎవ్వరూ కొయ్యలేరు కొండ చివర ఉన్న పువ్వు తేవడం గొప్ప అనుకుని అక్కడికి వెళ్ళి ఆ పువ్వు తెచ్చాడు. ఒకడు చెరువు పువ్వు, ఒకడు అడవి పువ్వు, ఒకడు కొండ కొనసన ఉన్నటువంటి పువ్వు తెచ్చాడు. ఇలా ఆయా పువ్వులు తెచ్చి అందరికంటే గొప్ప అనిపించుకొని పూజ చేద్దామనుకుంటున్నారు. ఎవరు? జడమతి, మందబుద్ధి, బుర్ర తక్కువవాడు, తెలివి తక్కువవాడు అవన్నీ వెతుక్కుంటాడు. ఇవన్నీ తిరగక్కర్లా. ఈ ఆకాశ పుష్పం కంటే, అడవిలో పువ్వు కంటే, లోతైన చెరువులో పువ్వు కంటే గొప్ప పువ్వు ఒకటి వీడి దగ్గరే ఉంది. అదేమిటి? చేతస్సరసిజం, మనస్సు అనే పద్మం. ఈ మనస్సు అనే పద్మం తన దగ్గర ఉంటే ఇది ఇవ్వడం మానేస్తున్నాడు. అంటే ఇక్కడ పువ్వులు ఇవ్వద్దని కాదు అక్కడ ఉద్దేశం. అసలు మనస్సుని లగ్నం చేయకుండా లౌకిక పూజ చేస్తే శివుడు అనుగ్రహిస్తాడా? కాబట్టి అన్నిటికంటే గొప్పది మనస్సు అనే పుష్పం. అనగా నీవు అర్చన చేస్తున్నప్పుడు నీ మనస్సు ఆ శివుడి మీద తప్ప ఇంక దేని మీదకి ఉండకూడదు. కేవలం నా శివుడు, నా శివుడు, నా శివుడు అని ఆ లింగాన్ని అలా చూస్తూ భక్తితో మన మనస్సు లగ్నం చేసి అర్చన చేస్తే అప్పుడు నువ్వు ఏ పువ్వు ఇచ్చినా ఆ పువ్వే నిజమైన పుష్పం అవుతుంది. అది నిజమైన పుష్పం అంటే, అది మంత్ర పుష్పం అంటే, యోపాం పుష్పం అంటే అది అన్నమాట. అటువంటి ఆ దివ్య పుష్పాన్ని స్వామికి సమర్పిస్తే తక్షణం సంతోషించటండి ఆయన. కాబట్టి అన్నిటికంటే గొప్పది మనఃపుష్పం. మనస్సుని లగ్నం చేసి భక్తితో ఈశ్వరుని అర్చించిన వాడు ఈ జన్మలోనే తరిస్తాడు. కాబట్టి శివుణ్ణి సులభముగా ప్రసన్నము చేసుకోవడమునకు కావలసిన ఏకైక మార్గం ఏమిటి అనగా చిత్తశుద్ధి. వేమన లాంటి కవులు చాలా అరుదుగా ఉంటారు ఈ ప్రపంచంలో. వేమన యోగి లాంటి కవులు చాలా అరుదు. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని చిన్న ముక్కలో చెప్పేశాడే. నీ మనస్సులో శుద్ధి లేకపోతే, కుళ్ళ ఆలోచనలు ఉంటే కాశీకి వెళ్ళినా మూసీలో స్నానం చేసినట్టే. ఎన్ని ఉపచారములు చేసినా ఉపచారాలు అవుతాయి. అందుకే అసలు ఇతరుల గురించి ఆలోచించకూడదు. మన కాసేపు అర్చన చేసేటప్పుడు మనకి శివుడి తప్ప ఏం కనపడకూడదట. అలా ఉంటారా అంటే ఉంటారు. నేను అలాంటి వాళ్ళని చూశాను. ఒక ఆయన శివుడికి అర్చన చేస్తూ ఉంటే ఎదురుగుండా కూర్చున్నాను నా చిన్నప్పుడు. నేను వెళ్ళి గంట గడిచింది, 2 గంటలు గడిచింది, అసలు పక్కనున్న వాళ్ళు ఎవరూ కనపట్లేదండి ఆయనకి. ఆయన అంతా అయిపోయిన తర్వాత అప్పుడు చూశాడు పూజ అయిపోయాక. నాయన నువ్వు వచ్చావా అన్నాడు ఆయన. నేను దైవానుగ్రహం వల్ల ఒక వ్యక్తికి ఎదురుగుండా కూర్చుంటే వాడి మనస్సులో ఏముందో తెలిసిపోతుంది నాకు. ఇప్పుడు మీరు ఎదురుగుండా కూర్చొని ఏం మాట్లాడుకుంటారో ఆ మాత్రం తెలియకుండా మేము ఎక్కడేం కూర్చోలేదు. ఆ మహానుభావుడికి మనస్సులో శివుడు తప్ప మరొకటి కనపడ్డంలా. అందులో ఎదురుగుండా పద్మాకర్ గారు వచ్చారా, రత్నాకర్ గారు వచ్చారా, డబ్బిచ్చేవాడు వచ్చాడా, ఇవ్వనివాడు వచ్చాడా ఏం తెలియటంలా. కేవలం శివుడిలో లీనమైపోయి తపస్సు చేశాడు ఆయన. అటువంటి మహాత్ములు ఉన్నారే వాళ్ళని ఏకాంత భక్తులు అంటారు. మరి సహజంగా లోకంలో ఎక్కువ మంది కొన్ని లక్షణం ఏంటి? జపమాల చేత్తో పట్టుకోగానే ఈ జపమాల తిరుగుతూనే ఉంటుంది, నోట్లో ఎలా అంటూనే ఉంటాడు, పళ్ళెంలో ఎంత వేస్తున్నాడో చూసుకుంటాడు. ఇంకేదేం పూజ వాడికి? మాలాతో కరమే పెరై, జీపు పెరై ముఖమాహి, మనువాతో దశ పెరై యహతో సుమిరను నాగి. జపమాల చేతిలో తిరుగుతూనే ఉంటుంది, నోట్లో నాలిక రామ్ రామ్ అంటుంది. రామ్మ రామ్మ అని ఆ డబ్బుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో చూస్తాడు వీడు. మనస్సు దశ దిశలు తిరుగుతుంది. ఇదేం స్మరణం అండి! ఎంత అద్భుతమైనటువంటి ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రత కలిగినటువంటి వాడి మనస్సు శివుడికి అర్పణ అవుతుంది కనుక వాడే శివుడు అయిపోతాడు కనుక అప్పుడు శివుడు వాడిని అనుగ్రహిస్తాడు. అదన్నమాట చిదానంద రూపం శివోహం. శివోహం శివోహం అవ్వాలంటే, నేనే శివుడు అవ్వాలంటే అంత స్థాయికి వెళ్ళాలి. పక్కవాడు ఏమనుకుంటున్నా మనకు అనవసరం. మనం మాత్రం ఏకాగ్ర చిత్తులం అవ్వాలి. నువ్వు ఏకాగ్ర చిత్తుడివై శివుణ్ణి మెప్పించి శివుడంతటి వాడిని జామాతన చేసుకో, అల్లుడిని చేసుకో. మళ్ళీ అల్లుడిని చేసుకున్నాక ఆ అల్లుడిని జాగ్రత్తగా చూసుకో. మామ అల్లుళ్ళు అవ్వడం ఒక ఎత్తు,
కొంచెం షాక్ కూడా ఇచ్చాడు నారదుడు. ఒక్కొక్కప్పుడు అదృష్టం బాగుండు గొప్ప మామగారు దొరకచ్చు, లేదా మన అదృష్టం బాగుండు గొప్ప అల్లుడు దొరకచ్చు. దొరికినప్పుడు కాదు, యావజ్జీవితం ఆ బంధం నిలబెట్టుకోవాలి. ఇవాళ ఏదో తాత్కాలికోద్రేకంతో అయ్యి బాబోయ్ ఎంత గొప్ప దక్షుడు అల్లుడిగా వచ్చాడు, మామగా వచ్చాడు అనుకున్నా, లేకపోతే శివుడు అల్లుడిగా వచ్చాడు అనుకున్నా తాత్కాలికంగా పులకరించడం కాకుండా నిలబెట్టుకోవాలి దాన్ని. పెళ్ళికి ముందు అందరూ అలాగంటారండి, మామ మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే నెత్తి మీద ఎటు చూస్తానంటాడు. 2 రోజులు పైగా తెలుస్తుంది అసలు రహస్యం. ఎంతమందిని చూడాలో మనం. కాబట్టి బంధం నిలబెట్టుకుని ఈశ్వర కటాక్షం పొందు అని నారదుడు సలహా ఇవ్వగానే దక్షుడికి ఆనందం కలిగింది. నేను శివుణ్ణి అల్లుడిని చేసుకుంటాను. అల్లుడిని చేసుకోవాలంటే ముందేం కావాలి? కూతురు కావాలి. ప్రస్తుతం నాకున్న కూతుళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, కొడుకులకి పెళ్ళయింది. కాబట్టి అంతటి ఈశ్వరునికి భార్య అయ్యే కుమార్తెని కన్నాక శివుణ్ణి మెప్పించి తపస్సు చేసి అల్లుడిని చేసుకుని తరిస్తాను అనుకున్నాడు ఆయన. తదనంతర కార్య విశేషాలతో రేపటి రోజు మళ్ళీ యథాప్రకారంగా కలుసుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.